ఇవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు. అంటే ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇవి. రిమ్స్ వైద్య విద్యార్థినికి నివాళి. మృతదేహం రాజస్థాన్‌కు తరలింపు, మిన్నంటిన రోదనలు, విద్యార్థి మృతిపై అనుమానాస్పద కేసు నమోదంట. రిమ్స్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. మరి చదువుల ఒత్తిడా, ఏమైనా ప్రేమ కారణాలా, లేకపోతే కుటుంబ సమస్యలా ఏందో తెలవదు గానీ, రాజస్థాన్‌కి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నది. చాలా దారుణం పాపం. రైట్, మరో వార్త. ఆహ్, మహిళా సంఘాల ద్వారా హస్తకళలకు ప్రోత్సాహం అంట. ఆకాంక్ష హత్ ప్రారంభ వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్, ఆహ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జున్నాడు, అభిలాష అభినవ్ కూడా ఉన్నాడు. రైట్, మరో వార్త. ప్రోటోకాల్ రగడ. నిర్మల్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ప్రభుత్వ కార్యక్రమాలకు మార్కెట్, గ్రంథాలయ, దేవాలయ, సహకార, ఆత్మ చైర్మన్లకు నో ప్రోటోకాల్. తమను పిలవడం లేదని కాంగ్రెస్ చైర్మన్ల కంప్లైంట్. ప్రోటోకాల్ ప్రకారమే పిలుస్తారంటున్న బీజేపీ. ఎమ్మెల్యే ఏలేటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. అధికారిక కార్యక్రమంలో రాజకీయ రంగు. పిలిస్తే ఏమవుతుంది? ఎందుకు అహం, ఎందుకు అంత అవసరం నాకు అర్థం కాదు. ప్రోటోకాల్ పాటిస్తే అయిపోయా కదా. ఏడవైన ఇదే పంచాయతీ ఉంది. ఇప్పటిదాకా తాండూరులో గదే చదువుకున్నాం. ఈ నిర్మల్లో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అక్కడ ఈ ప్రోటోకాల్ రగడనే నడుస్తుంది. రైట్, మరో వార్త. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు. కొమరంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేనంట. అర్హులందరికీ సంక్షేమ ఫలాలే అర్హులందరూ కానీ అందరికీ వస్తలేవు. అది గమనిస్తున్నారా? ఆదిలాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్. బ్యాంకుల్లో భద్రత పటిష్టంగా ఉంచాలి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అట. ఇవి ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించిన వార్తలు.